హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ఈ రోజు శారద పూర్ణిమ లక్ష్మీదేవి అనుగ్రహం పొందే పవిత్రమైన రోజు. కొన్ని రాసుల వారికి దీపావళికి ముందే ఆర్థిక లాభాలు, ప్రమోషన్లు, విజయం వంటి శుభాలు కలగబోతున్నాయి. కష్టాలు తొలగిపోయి అదృష్టం తలుపు తట్టబోతోంది. ఈరోజు శారదయ పౌర్ణమి లేదా శరత్ పూర్ణిమ. ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే సంతోషంగా ఉండవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినట్లయితే డబ్బుకి లోటు ఉండదుయే, ఆర్థిక ఇబ్బంది ఉండదు. శారదయ పూర్ణిమ చాలా విశేషమైన రోజు. చంద్రుని లక్ష్మీదేవిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. దీపావళి కంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఈరోజు కొన్ని పరిహారాలను పాటిస్తే మంచిది. అయితే ఈరోజు కొన్ని రాసులవారికి బాగా కలిసి రాబోతోంది కూడా. ఈ రాసులవారు లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపద సంతోషాన్ని పొందబోతున్నారు. మరి అదృష్ట రాసులు ఎవరనేది ఇప్పుడే తెలుసుకుందాం. శారదయ పౌర్ణమి నాడు పూజలు, మంత్రాలను జపించడం వంటి వాటిని ఫాలో అయితే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి, ప్రత్యేక ఫలితాలను పొందవచ్చు. ఈరోజు పౌర్ణమి వేళ చంద్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. 2.5 రోజుల వరకు అదే రాశిలో సంచారం చేస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని రాసుల వారికి బాగా కలిసి వస్తుంది. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి, ఆర్థికపరంగా బావుంటుంది. మరి అదృష్ట రాసులేవరనేది ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశివారికి శారదయ పౌర్ణమి వేళ బాగా కలిసి వస్తుంది. ఈ రాశివారు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. మరో 2.5 రోజుల పాటు ఈ రాశివారు సంతోషంగా ఉంటారు. ఆర్థికపరంగా బావుంటుంది, విజయాలను అందుకుంటారు. ఎప్పటినుంచో కన్న కలలు ఈ సమయంలోనే నెరవేరుతాయి. శారదయ పౌర్ణమి వేళ వీళ్లు లక్ష్మీదేవిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా పెడితే మంచిది. తులారాశివారికి లక్ష్మీదేవి అనుగ్రహం, చంద్రుని అనుగ్రహం ఉంటాయి. ఈ రాశివారు కొత్త ఉద్యోగాన్ని పొందుతారు. ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. పచ్చిపాలను ఈరోజు నైవేద్యంగా పెడితే మంచిది. జాతకంలో చంద్రుడి స్థానం కూడా బలంగా మారుతుంది. కుంభరాశివారికి శారదయ పౌర్ణమి వేళ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఈ రాశివారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఆర్థికపరంగా బాగుంటుంది, డబ్బుకి లోటు ఉండదు. జీవితంలో మరిన్ని శుభఘడియలు మొదలవుతాయి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా బాగా కలిసి వస్తుంది. శారదయ పౌర్ణమి వేళ మీనరాశివారు సకల సంతోషాలను పొందుతారు. మరో 2 రోజుల పాటు మీనరాశిలోనే చంద్రుడు ఉంటాడు కనుక ఈ రాశివారు ఏ ఇబ్బంది లేకుండా ఉంటారు. దేనికి లోటు ఉండదు. పౌర్ణమి వేళ ఈ రాశివారు గంగాజలం, తెల్లటి పూలను చంద్రుడికి సమర్పిస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి. శారద పూర్ణిమనాడు లక్ష్మీదేవి చంద్రుడిని భక్తి శ్రద్ధలతో పూజించి ఈ అదృష్టరాశులవారు మరింత సంతోషాన్ని, సంపదను పొందవచ్చు. మంచి పరిహారాలు పాటించి జీవితంలో శుభఘడియలను ఆహ్వానించండి.